అసలు నిర్మాణమే కానీ అమరావతిలో పునర్నిర్మాణాన్ని పనులు ఏంటో అర్థం కావడం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి శైలజనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ఎప్పటికీ మారడు, ఆయన మోసపూరిత విధానాలు మారవన్నారు. రాష్ట్రమంతా కేవలం అమరావతి మాత్రమే కాదని ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలను దగా చేయవద్దని సూచించారు. గతంలో అమరావతి నిర్మాణానికి భూమి పూజ చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మట్టి నీరు ఇచ్చి వెళ్లారని, అయితే ఇప్పుడు అది కూడా ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. పరస్పరం పొగుడుకోవడం తప్ప అమరావతిలో జరిగిన సభలో ఏమీ లేదన్నారు శైలజనాథ్. పైన ఎన్డీఏ కింద ఎన్డీఏ చూడండి మా తడాకా అని చంద్రబాబు నాయుడు దగ్గర నుండి చివరికి అతి కింద పనిచేసే వాళ్ళ వరకు కూడా, లేకపోతే అనేక క్యాడర్లో పనిచేసే వాళ్ళు కూడా, ఇంకా మంత్రులు సరే సరి అబ్బాబ్బా చెప్పిన మాటలు వింటే ఏమో జరిగిపోతుందని మాలాంటి వాళ్ళం సంతోషపడ్డాం. ఏమో చేసేస్తారు ఈసారి వీళ్ళు అనుకున్నాం. కానీ చంద్రబాబు నాయుడు గారు తను ఎప్పటికీ మారడు, తను ఎప్పుడు కూడా మోసపూరితమైన వైఖరితోనే రాజకీయాలు నడిపిస్తాడు. ఒకానొక పెద్ద మనిషిని అక్కడి నుంచి మాట్లాడుతూ కట్టుబట్టలతో పారిపోయి వచ్చారట. 10 సంవత్సరాలు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా చట్టంలో ఉంటే అవసరమైతే దాన్ని ఇంక మరింత పెంచండి, ఇంకో 10 సంవత్సరాలు పెంచండి అని అడిగే అవకాశం చండీగఢ్లా కూడా కలిగి ఉండి భారతదేశంలో ఒక కేసుకు టీఆర్ఎస్ ప్రభుత్వానికి భయపడి రాత్రికి హైదరాబాద్ వదిలిపెట్టి విజయవాడకు వచ్చింది ఎవరో చెప్పాలి, వచ్చి హోటల్లో బతికింది ఎవరో చెప్పాలి, అక్కడి నుంచి మళ్ళీ కట్టుబట్టలతో తరిమింది ఎవరో చెప్పాలి. ఈ ప్రశ్నల మీద సమాధానం ఉండదు. ప్రజలు మర్చిపోయింటారులే అనుకుంటారు. పైన ఎన్డీఏ కింద ఎన్డీఏ